వాళ్ళు తిప్పి వాళ్ళు ఎట్ట తోలుతారంటే మాకు తిరుపతిలో కూడా వాళ్ళే తోలుతారు. వాళ్ళు చెన్నై వాళ్ళు. ఈ అంతకుముందు ఈ హార్వెస్టర్లు ఉండేవి కదా, వాళ్ళు వచ్చేవాళ్ళు చెన్నై వాళ్ళే తగులుకున్నది ఇదంతా. తర్వాత మన వాళ్ళు నేర్చుకున్నారు. కానీ ఏంది తిరుమలలో కాదు, ఇవి హార్వెస్టర్లు ఉంటాయి కదా, వరి కోత మిషన్లు ఉంటాయి కదా, ఆ చెన్నై వాళ్ళే చేశారు సార్. చెన్నై వాళ్ళు బీఆర్ వాళ్ళు సార్ అలాగే పని చేయాలంటే ఎవరు చేయలేదు, ఆడి కూడా చేయాలంటే వాళ్ళు. యువతని వాళ్ళ అక్క చెల్లి సార్ ఉంది కదా సార్, వాళ్ళ చుట్టాలు ఎవరు అదే చెల్లి ఎవరు చేశారు కదా. సండే అయిపోయింది, నరేష్ గారు మండే స్టార్ట్ అవుతుంది. ట్యూస్డే లీవ్ హాలిడే పెట్టాను. ఈ కంపెనీలో ఫస్ట్ టైం లీవ్ పెట్టడం ఫస్ట్ డే. ఇప్పుడు వరకు ఒక లీవ్ కూడా పెట్టలేదు. 3 months అయిపోయింది సార్ జాయిన్. Feb 17th జాయిన్ అయ్యాను. 17th అంటే ఇక మీకు ఇంకొక 7 days వస్తే 3 months కంప్లీట్ అయిపోయింది. వచ్చేసినాయి అప్పుడే మనకు నాగార్జున 35 రెండు వచ్చేసినాయి సార్కి అప్పుడే. ఫిబ్రవరి సాలరీ వచ్చింది, మార్చ్ సాలరీ వచ్చింది, ఏప్రిల్ సాలరీ వచ్చింది. ఇంకోటి ఏంటో తెలుసా, 31st తిప్పేస్తున్నాడు ఆయన క్యాలెండర్ లో, తొందరగా వచ్చేది. కానీ లాస్ట్ వీక్ అన్నా వాళ్ళ ఫ్రైడే ఎలా వస్తుందో కూడా తెలియదు నాకు. లాస్ట్ వీక్ అలా బాగా అయిపోయింది. ఏం మరి బాగా అంటే ఏం సాధించినారా? ఏం సాధించలేదు. అది ఏదైనా ₹1 పంపు చెట్టు సాయంత్రం ఏదో జీన్స్ ప్యాంట్ వేసుకున్నాడు, టీ షర్ట్ వేసుకున్నాడు ఫ్రైడే రోజు. మళ్ళీ ఏ మధ్యకి వెళ్ళినా దేవునికి తెలుస్తుంది. ఇంకా కరెక్ట్ గా అప్డేట్స్ వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, బ్రేక్ లో బయటకు వెళ్తున్నాం, 2 కాఫీలు తాగుతున్నాం. కారా బైకా? రేపా? రేపు మండే తెలీదు. ఫోన్ ఆడంటే సస్పెండ్, ఫోన్ సస్పెండ్ ఉంది, కలవాలని అవుతాన్ని బట్టి నీకు కార్ ఎక్కుతానంటు. అది ఆడి చేతుల్లో ఉండదు. చేసాం అలాంటి మీ మీద పుస్తకం రాసేటట్టున్నారుగా. ఇంకో ఆయన భాస్కర్ ఉంటే ఇంకో రాస్తాడు ఆయన. డైరెక్ట్ పాంప్లెట్లు పంచిపారు జరానికి. నాగార్జున దాని చర్యలు అనంటే నాగార్జున గారిలో మామూలుగా మైనస్ ఏంటంటే బాగా మొహమాటం ఎక్కువ. అని చెప్పడు ఎవరికి, అది ఆడికి మైనస్ అయిపోద్ది. మనకి వల్ల కాకపోతే నో అని చెప్పేయడమే. చెప్పాడు అవతల